ఒక కామెంట్‌ని బట్టి ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి గమనించండి. మరి ఈ విషయాలు మరి మీకు అవసరం ఉండొచ్చు. మరి అనేకులకు అవసరం ఉండొచ్చు. దేవుని బిడ్డలమని పేరు చెప్పుకుంటూ వ్యాపారాల్లో మోసం చేస్తున్నారు అని ఒక కామెంట్. ఓకే. యెస్. వ్యాపారంలోనే కాదు, చాలా ఏరియాల్లో ఉన్నారు. పర్సనల్‌గా చేసేవారు ఉన్నారు, సొంత వారు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. రకరకాలుగా ఉన్నారు మోసం చేసేవారు. అన్ని విషయాల్లో ఉన్నారు. అన్ని రకాలుగా ఉన్నారు. కేవలం క్రైస్తవం అనే కాదు, క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు. అది ఇంకా బాధాకరమైన విషయం. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి మోసం చేసేవారు ఆది నుండి ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఉన్నారు. యేసే రాకడ వరకు ఉంటారు. నో డౌట్. దాంట్లో డౌటే లేదు. మరి మీరు మోసపోతున్నారు అంటే మరి దాన్ని దేవుని బాధ్యతగా చేయొద్దు. దేవుణ్ణి బాధ్యునిగా చేసి మీరు మోసపోయి మీరు తర్వాత దేవుని మీద విశ్వాసం కోల్పోవటం అలాంటి తప్పులు అస్సలు చేయొద్దు. అది చాలా 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 ప్రమాదకరం. ఓకే. ఇక్కడ బైబిల్ జ్ఞానంతో మనం ఆలోచన చేయాలి. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, మీరు పాము వలె వివేకముగా ఉండాలా, అట్ ద సేమ్ టైం పావురం వలె నిష్కపటముగా ఉండాలి. ఇవి రెండు బ్యాలెన్స్ చేయాలి. అది దేవుని జ్ఞానం. ఓకే. మీరు ఈ జ్ఞానం లేకుండా ఉంటే తప్పకుండా మోసపరచబడతారు. ఎవరో ఒకరు మిమ్మల్ని ఏదో ఒక విషయంలో ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటారు ఈ జ్ఞానం లేకపోతే. ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగారు, ₹1,00,000 అడిగారండి. ఆ ₹1,00,000 మీరు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. నిర్మోహమాటంగా చెప్పండి, నేను ఇవ్వలేను అని. ఓకే. నా దగ్గర లేవు, నేను చేయలేను అని. దాంట్లో తప్పేం లేదు. మీరు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. అంతేగాని మీరు ఇంకా అధికముగా వెళ్ళిపోయి ఆ షూరిటీగా ఉండటము, లేకపోతే గ్యారంటర్గా ఉండటము, లేకపోతే ఇంకేదన్నా మీడియేటర్గా ఉండటము, అలాంటి తప్పులు చేయొద్దు. ఓకే. అది ఎక్కడ కూడా దేవుడు ప్రోత్సహించడు. అది ఫస్ట్ పాయింట్. అది క్లియర్. ఓకే. అప్పు అడిగే వారికి ఇవ్వండి అని మాట ఉంది కదా, దాన్ని బట్టి నేను చేసేస్తున్నా అంటే దానికి కూడా చెప్తా.